డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ పోటీకి సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మించిన క్యాండిడేట్లు దొరక వాళ్ళనే వదిలేయటానికి నిన్న సీఎంఓకి పిలిచారు. కానీ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ తెలుగుదేశం నాయకుల్ని, చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టినంత కాన్ఫిడెంట్గా పోటీకి మాత్రం సిద్ధంగా లేకుండా ఉన్నారు. వేరే ఎవరినన్నా చూసుకోండి బాబోయ్ అని చెప్పేలాంటి పరిస్థితులు వచ్చాయి. అసలు నిన్న సీఎంఓలో ఏం జరిగింది, ఈ విషయం అంతా బయటకు ఎందుకు లీక్ అయింది? వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నాదొక చిన్న మనవి. మీరు వీడియోని బాగానే చూస్తూ ఉన్నారు కానీ లైకు, డిస్లైకు బటన్ అనేవి రెండు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, నచ్చకపోతే నిర్మోహమాటంగా డిస్లైక్ చేయటం చెయ్యండి. ఎందుకంటే దాని ద్వారానే ఎక్కువ లైకులు వచ్చినా డిస్లైకులు వచ్చినా మీ రెస్పాన్స్ మాకు తెలుస్తుంది. దాంతోపాటుగా యూట్యూబ్ కూడా ఇంకా ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ మందికి దీన్ని సజెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీడియో కూడా బాగా అందరికీ నలుగురికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి లైకో డిస్లైకో ఏదో ఒకటి చెయ్యండి. ఇక నిన్న సీఎంఓలో కొడాలి నానిని కానీ వల్లభనేని వంశీని కానీ పిలిచి ఏం మాట్లాడారు అనంటే, వాళ్ళ మీద ఐప్యాక్ ఆల్రెడీ ఒక నెగిటివ్ సర్వేనే ఇచ్చింది. ఒకటి కాదు 2-3 నెగిటివ్ సర్వేలే వచ్చాయి వాళ్ళ మీద. గన్నవరంలో వల్లభనేని వంశీ సచ్చినా గెలవడు, గుడివాడలో కొడాలి నాని అసలు ఫుల్గా డౌటు అని వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలామందిని అక్కడ తీసుకొచ్చి పెట్టే అవకాశాల కోసం చూసింది. అలాగనే వల్లభనేని వంశీని వదిలేసే ప్రయత్నం ఏం చేయలేదు. మిగతా మద్దాలగిరినో మిగతా తెలుగుదేశం నుంచి జంపు కొట్టి వచ్చిన నాయకులందరూ ఒక ఎత్తు అయితే వల్లభనేని వంశీ మరొక ఎత్తు. ఎందుకంటే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి ఎంత కావలసిన వాడో వల్లభనేని వంశీ కూడా అంతే కావలసిన వాడు అయిపోయాడు. కానీ వల్లభనేని వంశీకి గన్నవరంలో ఇంకా డౌట్గానే ఎందుకుంది అనంటే, అది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అనుమానం కాదు, అది వల్లభనేని వంశీకి వచ్చిన అనుమానమే. ఇక నేను ఇక్కడ గెలవను అనే అనుమానం ఆయనకుంది. ఇంకా దాంతోపాటుగా ఆయన నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నేను సర్జరీ చేయించుకోవాలి, ఆరోగ్య కారణాలు ఉన్నాయి. ఇక పిల్లవాడు బడికెళ్ళమని పొద్దున్నే స్నానం చేపించి యూనిఫామ్ వేసిన తరువాత టిఫిన్ కూడా చేసి ఇక అప్పుడు మొదలు పెడతాడు చూడండి నాటకాలు. కాలు నొప్పి అంటాడు, కడుపు నొప్పి అంటాడు, తల దిప్పుతుంది అంటాడు. చివరికి ఈడ్చుకుంటా తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వచ్చే పరిస్థితులన్నీ తెచ్చుకుంటాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అలాగనే ఉంది. సీఎంఓకి పిలిచి నువ్వు చచ్చినట్టు నువ్వు అక్కడ పోటీ చేసి తీరాల్సిందే, కాదు కూడదు అన్నావనుకో నీ మీద తీయాల్సినవన్నీ బయటకు తీస్తాం, ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాం అని బెదిరింపులకు కూడా దిగినట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఇక కొడాలి నాని విషయం కూడా అలాగనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ కొడాలి నాని కూడా ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగా చాలా వార్తలు బయటకు వచ్చాయి. కానీ వాటన్నిటిని ఆ కొడాలి నాని ఏం స్పేర్ చేసేవాడు కాదు. ఆరోగ్యంతో అసలు ఆయన సంబంధమే లేదన్నట్టు, నోరు ఒక్కదానికే పని అన్నట్టుగా ఆయన బ్రతుకు సాగిస్తూ ఉన్నాడు. ఇక దాంతోపాటుగా ఇక మళ్ళీ తెలుగుదేశం కనుక అధికారంలోకి వస్తే తనని ఏం చేస్తుందో అనే భయం కూడా ఇప్పుడు పట్టుకుంది. దాంతో గుడివాడలో నేను పోటీ చెయ్యనులే, ఇక ఈసారి పోటీ నుంచి విరమించుకుంటాను అనేలాంటి పరిస్థితులన్నీ తెచ్చి పెట్టుకొని ఇప్పుడు నేను పోటీ చెయ్యను అని అధిష్టానానికి చెప్పే పరిస్థితులు వచ్చాయి. అసలు గుడివాడలో కానీ గన్నవరంలో కానీ టీడీపీ జనసేన కూటమి ఈ ఇద్దరు నాయకుల్ని ఎలా ఓడించాలి అనే దాని మీద ఎక్కువ కసరత్తులు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న 173 ఒక ఎత్తు అయితే ఈ రెండు మరొక ఎత్తు. కుప్పంలో చంద్రబాబు నాయుడుకి ఎంత ఇంపార్టెంటో, మంగళగిరిలో నారా లోకేష్కి ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ గుడివాడ కానీ గన్నవరం కానీ అంత ఇంపార్టెంట్గా ఈ రెండు పార్టీలు చూస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి కలిసిందనుకోండి, అది వేరే విషయం.
వాళ్ళు తర్వాత ఈ సీట్లు ఎవరికైనా సరే ఆల్మోస్ట్ ఆల్ టీడీపీకే దీన్ని కన్ఫామ్ చేయటం జరిగింది. గుడివాడలో నుంచి కానీ గన్నవరంలో కానీ ఇద్దరు ఎన్ఆర్ఐల్ని దింపబోతూ ఉన్నారు. దాంతోపాటుగా గన్నవరంలో అయితే ఇక విచిత్రమైన పరిస్థితులన్నీ వంశీ తెచ్చిపెట్టుకున్నాడు. అక్కడ ఉన్న ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఈయన మీద ఓడిపోయిన ఆయన ఇటు తెలుగుదేశంలోకి వచ్చి ఆయనకే టికెట్ కన్ఫామ్ చేయించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా పెద్ద నాయకులందరూ కూడా వంశీ అంటే పచ్చగడ్డేస్తే బగ్గును మండే విధంగా ఉన్నారు. చచ్చినా అతనికి మేము సహకరించం అనే విధంగా ఉంటే మరి టీడీపీ అభ్యర్థికి లబ్ధి చేకూరకి ఏం జరుగుతుంది? దాంతోపాటుగా అక్కడ ఉన్న ఆ యార్లగడ్డ కూడా మిగతా నాయకులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా కూడగట్టుకునే పనులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వీళ్ళు ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? వెనకటికో సామెత చెబుతారు, నోరా వీపుకు చేటు తేకే అని. ఇప్పుడు వీపు పగిలే విధంగా వాళ్ళు అక్కడున్న పరిస్థితులన్నీ తమ నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఆనందపడతాడనో, బావ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వీళ్ళు ఎంత పని చేసి ఇప్పుడు వీపు చిట్లించుకునే పరిస్థితులన్నీ తెచ్చిపెట్టుకుంటే మరి వీళ్ళని కాపాడేది ఎవరు? సరే, పోటీ చెయ్యలేదు అయితే మాత్రం వదిలిపెడతారా? నారా లోకేష్ ఆల్రెడీ నా రెడ్ బుక్లో ఈ ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి అన్నాడు. మరి ఆ రెడ్ బుక్తో నారా లోకేష్ ఏం చేస్తాడు? చేయగలిగినంత సత్తా ఆయనకుందా లేదా? చేసే అవకాశాలు ఉంటాయా లేదా? చంద్రబాబు నాయుడు వైఖరి ఎలా ఉంటుంది? ఇదంతా వేరే ఎత్తు. కానీ ఆ రెడ్ బుక్ అనే దాంట్లో టీడీపీని ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకులు వీళ్ళందరి పేర్లు రాసుకుంటూ కూర్చున్నాడు ఆయన. అందులో ఫస్ట్ పేర్లు వీళ్ళయ్యే ఉన్నట్టుగా సమాచారం కూడా బయటకు వస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గన్నవరంలో కానీ గుడివాడలో కానీ వీళ్ళిద్దరూ పోటీ చేసి తీరాల్సిందే అనంటే పోటీ ఇంకొంచెం ఏంటి, అగ్నికి ఆజ్యం పోస్తే గట్టిగా ఇంకా మండినట్టు వీళ్ళిద్దరినే గట్టిగా నుంచోబెట్టేశారనుకో వాళ్ళ పని ఇక ఫినిష్. వాళ్ళు ఓడిపోవటం ఖాయం అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఐపాకే 5-6 సర్వేలు చేసి ఏ కోశానా వీళ్ళిద్దరూ గెలిచే అవకాశం లేదని చెప్పినా కూడా వాళ్ళిద్దరిని నించోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనంటే, తనతో పాటుగా ఏ సామాజిక వర్గం నుంచి అయితే అంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం నుంచి వచ్చారు, వాళ్ళని తిట్టడానికి వీళ్ళిద్దరినే వాడతారు. అదే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తిట్టడానికి వాళ్ళనే వాడతారు. ఇదంతా ఒక స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీలో ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఈ ఇద్దరు బలి పశువులు కాబోతున్నారు అనేది మాత్రం వాస్తవంగానే కనిపిస్తూ ఉంది. ఈ సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఆసక్తి కూడా ఉన్నట్టుగా ఏం లేదు. అమరావతికి కూడా ఆ కులానికి అంటగట్టి దాన్ని కమ్మరావతి చేసి పాడేశారు. ఎవరో జర్నలిస్టు ఒక మాట నోటికొచ్చిన మాట ఒకటంటే దాన్ని అందుకొని దాన్నే పదే చేసి ఇప్పుడు అమరావతిని ఆ విధంగా తయారు చేసి పెట్టారు. మరి రేపు రానున్న ఎన్నికల్లో నిజంగా గుడివాడ నుంచి కొడాలి నాని పోటీ చేస్తాడా, వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేస్తాడా అంటే ఇద్దరు దండం పెట్టి పారిపోయేలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాదని టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు కనపడకుండా ఏ విదేశాలకో పారిపోతారేమో అనే అనుమానం కూడా వచ్చి వాళ్ళ మీద నిఘా పెట్టినట్టుగా కూడా సమాచారం బయటకు వస్తోంది. అందుకనే ఎప్పుడైనా సరే విపక్షంలో ఉన్నా లేదా అధికారంలో ఉన్నా కూడా మన నోటిని మనం అదుపులో పెట్టుకుంటేనే నలుగురితో మంచిగా ఉండగలుగుతాం, వాళ్ళు మనతో మంచిగా ఉంటారు. ఇదే ఈరోజు కుండబద్దలు.